గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నేను నిఖత్. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై కదం తొక్కాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో జరిగిన కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సమావేశంలో పార్టీ కార్యక్రమాలపై, సమకాలీన రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ మొదటి నుంచి బీఆర్ఎస్ కు ఒక కోట మాదిరిగా అండగా నిలబడిందని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు, మోసాల వల్ల కొన్ని స్థానాలు కోల్పోవలసి వచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల విఫల పరిపాలన తర్వాత తిరిగి ప్రజలంతా కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతుందని తేల్చి చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో రైతుల గురించి ఆలోచించిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుకు పెట్టుబడి సహాయం కోసం రైతు బంధు పథకం తెచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో 72 సార్లు ఢిల్లీకి పోయిండు, కానీ రైతు భరోసా చక్కగా వేసింది లేదని విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులు బనాయించడం, బెదిరించడం, వేధించడం ఇదే రేవంత్ పాలనలో జరుగుతున్న తంతు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు కేటీఆర్ చేసిన ప్రయత్నం ఎవరూ చేయలేదని అన్నారు. కేసీఆర్ పాలన కాలంలో జరిగిన అభివృద్ధి తప్పితే ఇప్పుడు కొత్తగా తెలంగాణలో జరిగింది ఏమీ లేదని పువ్వాడ అన్నారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్న కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర, నామ నాగేశ్వరరావు. బీఆర్ఎస్ హయాంలో 50,000 కోట్ల రూపాయలతో ఖమ్మం జిల్లా అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. రేవంత్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని అన్నారు. షాడో సీఎంగా చెప్పుకునే డి శ్రీధర్ బాబు మంత్రి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న పనిలో రేవంత్ రెడ్డి పాత్ర ఎంతుందో శ్రీధర్ బాబు పాత్ర కూడా అంతే ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు మోసం చేయని రంగం అంటూ ఏదీ లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, సర్పై అవగాహన కార్యక్రమాల్లో జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎస్సీఆర్ పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గెలుపులో ప్రతి ఓటు కీలకమేనని, కార్యకర్తలు ఎస్సీఆర్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నా బూత్ నా బాధ్యత నినాదంతో బూత్ లెవెల్ ఏజెంట్లు కృషి చేయాలని నిరంజన్ రెడ్డి కోరారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ నిబద్ధతతో ఎన్నికలు నిర్వహించాల్సిన చోట బోగస్ ఓటర్ల ప్రభావం భారీగా ఉంటుందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు 2 రాష్ట్రాల్లో ఓటు హక్కును కలిగి ఉంటే వారిని ఎలా గుర్తిస్తారన్న దానికి ఎన్నికల సంఘం వద్ద సమాధానం లేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణలో ఎక్కడా లేని వలసలు పాలమూరు జిల్లాలోనే ఉండేవని, దాదాపు 16 లక్షల మంది వలస వెళ్లారని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ అన్నారు. ఆఖరి చావులతో అలమటించిన పాలమూరుకు కొత్త ఊపిరినిచ్చిన దేవుడు కేసీఆర్ అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను కట్టి రన్నింగ్ ప్రాజెక్టులు చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. ప్రతి ఒక్క ఓటర్ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ సర్వేలో పాల్గొనాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఇంటికి వచ్చి BLOలు వివరాలు సేకరిస్తారని, మ్యాపింగ్ అయిన వారు ఎలివేషన్ ఫామ్ ఫిల్ చేసి అందించాల్సి ఉంటుందన్నారు. ఇంటింటికి వచ్చే BLOలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇన్యూమరేషన్ ఫామ్ నింపేటప్పుడు జాగ్రత్తగా నింపాలని సూచించారు. లేని పక్షంలో ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఫారాలను పూర్తి చేసి స్వీకరిస్తారు. ఇక ఈ సర్వేలో భాగంగా మరణించిన వారి పేర్లు, చిరునామాలు మారిన వారి వివరాలను తొలగించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నుంచి పేరు తొలగించబడిన వారికి
రేషన్ నిరాకరిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఐఆర్లో పేరు తీసేస్తే రేషన్ ఇవ్వరా అంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తుంగభద్ర జిల్లాలో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను వెంటనే విరమించాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టు ప్రయోజనాలను కాపాడాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జిల్లాలను మళ్లించి కరువును పారదోలి పాలమూరు వంటి వలసల జిల్లాలను పచ్చని పంటలతో కలకల్లాడేలా చేసిందని అన్నారు హరీష్ రావు. ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్, సీసీఐ పరిశ్రమల అంశాలపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఈ అంశాలపై వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్పష్టమైన ప్రణాళికలు లేకపోయినా అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేవలం కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టుల పేరుతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. నూతన కలెక్టరేట్ పరిసరాల్లో హెలీప్యాడ్ పనుల ప్రారంభ సమాచారం ఇవ్వకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సూడా, బల్దియా పరిధిలో జరుగుతున్న శంకుస్థాపనల ప్రారంభోత్సవాలపై స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కూకట్పల్లి నియోజకవర్గంలో 2,500 కోట్ల రూపాయల భూములను అమ్ముకుందని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ నాయకులకు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ఎండగట్టారు. హరీష్ రావు వాస్తవాలు మాట్లాడితే మంత్రి జూపల్లి సహా మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఊసరవెల్లి కూడా జూపల్లిని చూసి సిగ్గుపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించడంలో సర్కార్ ఘోరంగా విఫలమైందని ముషీరాబాద్ ఎమ్మెల్యే మూఠ గోపాల్ అన్నారు. విద్యలో నిరుపేద బాలల ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని గోపాల్ పిలుపునిచ్చారు. మొరమందాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ప్రశ్నించే గొంతుగా బాల్కా సుమన్పై రేవంత్ సర్కార్ చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. సింగరేణిలో అక్రమాలను బయటపెట్టినందుకు ఆయనపై కక్ష కట్టింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సుమన్ను అన్యాయంగా జైలుకు పంపింది. చెంచల్గూడ జైల్లో పెట్టి ఆయనను నానా రకాలుగా హింసించింది. ఎట్టకేలకు సుమన్ కు బెయిల్ లభించింది. బాల్కా సుమన్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ డివిజన్ ఇందిరానగర్లో బీఆర్ఎస్ నేత వన్నె గోవర్ధన్ రెడ్డి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 8 నెలలుగా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మహిళలు పెద్ద ఎత్తున తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్లో మాట్లాడి రోడ్డు సమస్య తీవ్రతను వివరించారు. దీనికి స్పందించిన అధికారులు వారం రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కొంపల్లిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహ ప్రవేశం సందడిగా మారింది. ప్రెస్టీజ్ పార్క్లోని నూతన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాతావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హౌస్ ఆఫ్ లార్డ్స్ లో కామన్వెల్త్ దేశాలను ఏకం చేసిన ఘనత సంతోష్ కుమార్దే. లండన్ పార్లమెంట్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అరుదైన గుర్తింపు లభించడంతో పాటు బ్రిటన్ పార్లమెంట్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నినాదం మార్మోగింది. ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మెచ్చి గ్రీన్ అంబాసిడర్ గా కెన్యా దేశం సంతోష్ కుమార్ కు ఆహ్వానం పలికింది. ప్లేయింగ్ ఫర్ ద ప్లానెట్ సదస్సులో తెలంగాణ పర్యావరణ విజయాలపై రాజ్యసభ మాజీ సభ్యులు ఇగ్నైటింగ్ మైండ్స్ చైర్మన్ సంతోష్ కుమార్ కీలక ప్రసంగం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్ రెడ్డి అక్కడ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెలుగువారి స్ఫూర్తిని, అమెరికా గడ్డపై తెలంగాణ వారి సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో థానా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర, ఐటీ కంపెనీ సీఈఓలు,
జ్యువెలరీ చైర్మన్ కుశల్, జి గ్రెనైట్ చైర్మన్ గౌతమ్, జి ఆటోఫియన్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ సాగు మొదలైన ఎరువులు మాత్రం దొరకడం లేదని ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే రైతులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. రైతు గోస వినండంటూ పంట పొలాల్లో ఎరువుల బ్యాగుతో సెల్ఫీలు తీసుకున్నారు. తీసుకున్న సెల్ఫీలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా పంపించనున్నట్లు వారు తెలిపారు. రేవంత్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన వారి పట్ల కాంగ్రెస్ సర్కార్ కర్కశంగా వ్యవహరిస్తోంది. అక్రమ అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండల కేంద్రంలో యూరియా యాప్ రద్దు కోరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం మంజూరు చేస్తారని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని మర్చారని ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 151 ప్రభుత్వ భూమిలో 60 గజాల ఇళ్ల పట్టాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు భూముల రేట్లు పెరగడంతో రేవంత్ ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ములుగు జిల్లా ఏటు నాగారం మండలం ఏలిశెట్టిపల్లిలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన రాకేష్ అనే యువకుడిని తెప్పపై స్థానికులు వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి జంపన వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఎలివిశెట్టిపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నపల్లి మండలం బోయాపురం గ్రామంలో ముసలి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని లింగమయ్య కుంటలో ముసలి కనిపించిందనే సమాచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ముసలిని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా జున్నారం మండలం శివనగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. భవన నిర్మాణానికి న్యూల్యాండ్ పరిశ్రమ నిధులు ఇవ్వడాన్ని అభినందించారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు పాఠశాల సిబ్బంది కృషి ఎంతో అవసరమన్నారు. ఆమరణ దీక్షకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులకు అనుమతి లేదంటూ బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీక్ష చేస్తే అరెస్టులు తప్పవంటూ పోలీసులు హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమరణ దీక్ష చేసి తీరుతామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనంపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపుతోంది. ఎన్నికలు వద్దు, విలీనమే ముద్దు అంటూ ఆర్టీసీ కార్మికులు నినదించారు. అప్పులు చేసి అభివృద్ధి చేస్తే ఆత్మహత్యలే దిక్కయ్యాయని మాజీ సర్పంచ్ల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న హుస్నాబాద్ మండల కేంద్రంలోని మొహమ్మద్పూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్తి ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సీఎంఆర్ రైస్ సరఫరాలో 7 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు 2 నిందితులు. నేరానికి పాల్పడిన బండారు మారుతి, సొక్కం అంజయ్యలను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ ముఖ్య రామ్రెడ్డి తెలిపారు. సౌభాగ్యలక్ష్మి రైస్ మిల్ నుంచి ప్రభుత్వానికి చెందిన 1603 మెట్రిక్ టన్నుల రైస్లో 515 మెట్రిక్ టన్నుల బియ్యాన్నే డెలివరీ చేసి మోసం చేశారు. హత్య కేసులో నిందితునికి బెయిల్ ఇవ్వడంపై బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో భార్య, 2 కుమార్తెలను హత్య చేసిన నిందితుడు మొహమ్మద్ అజారుద్దీన్ కు బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబ సభ్యులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని విద్యానగర్లో కోతులు రెచ్చిపోతున్నారు. నివాస ప్రాంతాలపై పడి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఓ మహిళపై కోతులు గుంపు ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుడిసెలపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. 6గురిని తీవ్రంగా గాయపరచగా వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ రాజేంద్ర నగర్లో దారుణం జరిగింది. ఆస్తి వివాదంలో కన్న తండ్రి సొంత అన్నపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఉప్పలపల్లికి చెందిన అనంతరెడ్డి అనే వృద్ధుడు తన ఆస్తిని 2 కుమారులకు రాసిచ్చాడు. దీనిపై అసంతృప్తిగా ఉన్న చిన్న కుమారుడు ఓం రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. విచక్షణారహితంగా కన్న తండ్రి అనంతరెడ్డిని తోడబుట్టిన అన్న రవికాంత్ రెడ్డి వదినలపై దాడికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్తో తమ్ముడు ఓం రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రవీందర్ రెడ్డి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భైన్సా ఫారెస్ట్ ఆఫీస్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కార్యాలయంలోని ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. 8 బ్యాటరీలతో పాటు ఇన్వర్టర్, కంప్యూటర్, మానిటర్, సిపియు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. కొన్ని కీలకమైన పత్రాలు కూడా కాలిపోయాయి. నీటి సంపులో పడి 15 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారెడ్డిగూడలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆటో డ్రైవర్ సంపంగి మహేష్ 15 నెలల కుమార్తె నైనిక ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. కొంతసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా సంపులో నీటిపై తేలియాడుతూ కనిపించింది. వెంటనే చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతిపై జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ విచారణ చేపట్టారు. ఘనపూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. లారీ డ్రైవర్, లారీ ఓనర్ మరియు హార్డ్వేర్ డ్రైవర్ను విచారించారు. తర్వాత సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యక్ష సాక్షులను విచారించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి సంఘటన జరిగిన పరిస్థితులను విశ్లేషించారు. 1-2 రోజుల్లో ప్రాథమిక నివేదికను రవాణా కమిషనర్కు అందజేయనున్నట్లు తెలిపారు. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో కురిసిన వర్షానికి ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్ వరద నీరు చేరింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాల పరిస్థితిని జిల్లా విద్యాశాఖ అధికారులు స్థానిక ఉపాధ్యాయులకు తెలియజేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బురద నీటిలోనే విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఫోకస్ చేశారు ప్రధాని మోదీ. ఇటీవల కొందరు కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించిన ఆయన వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ నేతలను మంత్రివర్గంలో చేర్చుకున్నారు. లోక్సభ ఎంపీ కమల్జిత్ షేఖావత్, రాజ్యసభ ఎంపీ సగ్నం సింగ్ సంధు, పంజాబ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సునీల్ లకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. అత్యవసరమైతే తప్ప ఇరాన్కు ప్రయాణాలు చేయవద్దని టెహ్రాన్లోని భారత ఎంబసీ తాజా అడ్వైజరీలో సూచించింది. పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ ప్రస్తుతానికి అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపింది. ఎంబసీతో ముందస్తు అనుమతి లేదా సమన్వయం లేకుండా ఎవరూ అంతర్జాతీయ భూ సరిహద్దుల వద్దకు వెళ్లరాదని హెచ్చరించింది. ఎంబసీ సోషల్ మీడియా ఖాతాలు, అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలని వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం వరకు ప్రపంచ మార్కెట్లను కలవరపెట్టిన చమురు ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 4 నెలల కనిష్ట స్థాయికి చేరాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలు ముందుకు సాగడంతో చమురు ధరలు దిగొస్తున్నాయి. ఇది చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ లాంటి దేశాలకు ఆర్థికంగా కలిసి వస్తుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. కర్ణాటక నిర్మించ తలపెట్టిన మేకదాటు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తిరుచిలోని బంబాపాలై ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నేషనల్ సౌత్ ఇండియా రివర్స్ ఇంటర్లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావేరీ నదిలో రైతులు వినూత్న నిరసనకు దిగారు. ఇసుకలో తమను తాము పూడ్చుకొని నది జలాల్లో పీకల్లోతున దిగి నిరసన వ్యక్తం చేశారు. ముంబై లోకల్ ట్రైన్లో దారుణం చోటు చేసుకుంది. భారీ వర్షం పడుతుండటంతో
తలుపుపై అన్నందుకు ఓ ప్రయాణికుడిని కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సీసీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. మాల్వియా నగర్ ఘటన మరొక ముందే ఉద్యోగ్ భవన్ సమీపంలో మరో ప్రమాదం సంభవించింది. ఓ షాప్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పక్కనే ఉన్న గుడిసెలు తగలబడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కోల్కతాలోని ఓ గోదాంపై కప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇనుప రాడ్ల కింద 30 మందికి పైగా చిక్కుకున్నారు. 5గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గోదాం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరిని సహాయక సిబ్బంది బయటకు తీస్తోంది. ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు 11 మందిని కాపాడారు. ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా పలు రైల్వే స్టేషన్లో ట్రాక్లపైకి నీళ్లు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 24 గంటల్లో 3 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు బీఎంసీ తెలిపింది. పాడుపడ్డ ఇండ్లలో ఉండేవారిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. మెగాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. భీకర వర్షాలతో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి 11 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలై ముషీరాబాద్, మాల్దా సరిహద్దులో 4, జైన్పూర్లో 3, సురాలియాలో 4 పిడుగుపాటుకు బలయ్యారు. అయితే మరో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. అరుణాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్ష బీభత్సంతో కురుంగ్, కువే, ఈస్ట్ కమెంగ్ తదితర జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. యజాలిలో మెరుపు వరదల తాకిడికి ఎన్ఈపీసీఓ రెసిడెన్షియల్ కాలనీ కొట్టుకుపోయింది. 20కి పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండచర్యలు విరిగిపడడంతో 14 హోజ్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెల 4 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు ప్రధాని మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారని తెలుస్తోంది. ఖమేనీ అంత్యక్రియల్లో భాగంగా మొదట టెహ్రాన్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో ఇరాన్ క్షిపణి కార్యక్రమం లేదన్నారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్. భవిష్యత్తులో కూడా తమ అణ్వ ఆయుధ సామర్థ్యాలను ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందంలో భాగం చేయబోమని, దానిపై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చెప్పారు. క్షిపణులు లేకపోతే తమను అమెరికా, ఇజ్రాయెల్ నాశనం చేసేవని ఆరోపించారు మసూద్. దేశ రక్షణ వ్యూహంలో క్షిపణి వ్యవస్థలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలు తప్పనిసరి అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సోదాలకు అనుమతి ఇవ్వకపోతే శాంతి చర్చలను రద్దు చేస్తానని హెచ్చరించారు. అణు తనిఖీలకు ఇరాన్ అంగీకరించిందని, అందుకు సంబంధించిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. సరైన సమయంలో ఐఏఈఏ తనిఖీ బృందాలు ఇరాన్లోకి ప్రవేశిస్తాయన్నారు ట్రంప్. అణు కార్యక్రమాలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. గల్ఫ్ దేశాల పర్యటన వేళ ఇరాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం హార్ముజ్లో ఇరాన్ ఎలాంటి సుంకాలు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ జల మార్గాలపై ఏ దేశానికి స్వతంత్ర హక్కు ఉండదన్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ కు షాక్ ఇచ్చింది యుఎస్ సెనెట్. ఇరాన్ యుద్ధంలో ట్రంప్ ఏకపక్ష సైనిక అధికారులకు చెక్ పెట్టేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ పశ్చిమాసియా నుంచి యుఎస్ బలగాలను ఉపసంహరించుకునేలా తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పటికే దిగువ సభలో ఆమోదం పొందిన తీర్మానాన్ని సెనెట్ కూడా అంగీకరించడంతో ట్రంప్ దూకుడుకు కళ్లెం పడినట్లయింది. దక్షిణ అమెరికా దేశమైన వెనుజులాను నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు వణికించాయి. భూప్రకంపన దాటికి దేశ రాజధాని కారాకస్లోని భవనాలు ఊగిపోయాయి. దీంతో ప్రజలంతా భయాందోళనలతో పరుగులు పెట్టారు. అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ విలువతో పాటు బ్యాండ్ రాబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ లోహాల ధరలు దిగొస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,000 రూపాయలు క్షీణించి 1,47,000కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,32,300 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర దాదాపు 4,000 రూపాయలు తగ్గి 2,40,40,000 రూపాయలు పలుకుతోంది.